వీడియో ఆన్ చేసుకొని దయచేసి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సిల్వేరి సార్ గుడ్ కిషోర్ ఈవినింగ్ గారు, సార్. 1 గుడ్ సెకండ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏ సమస్యతో మీరు వోల్టన్ VR4 వాడారు సార్ కిషన్ సార్? సార్ సార్ నాకు షుగర్ కోసం వాడాను సార్, నేను డయాబెటిక్ కోసం సార్. ఎన్ని 6 రోజుల months నుంచి ఉంది డయాబెటీస్? నాకు 15 years నుంచి ఉంది సార్. 15 years నుంచి చాలా హాస్పిటల్స్ తిరిగాను నేను ఆల్రెడీ. యాక్చువల్లీ నేను మంచిర్యాలలో ఉంటాను సార్, మంచిర్యాల డిస్టిక్. మంచిర్యాలలో ఉన్న చాలా హాస్పిటల్స్ తిరిగాను, తర్వాత కరీంనగర్ తిరిగాను, హైదరాబాద్ కూడా తిరిగాను సార్. ఎండోక్రలిస్ట్ డాక్టర్స్ చాలా మందిని కలిశాను. లాస్ట్ 6 months బ్యాక్ నాకు చాలా సివియర్ గా విరిగిపోయింది సార్ ఆల్రెడీ. HbA1c వచ్చేసినది 14.4 సార్. ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి 300 ఉండే సార్. తిన్న తర్వాత 400 సార్, 450. అప్పుడు మీకు అది ఇన్సులిన్ లో ఉన్నారా, మీరు టాబ్లెట్ లో ఉన్నారా అప్పుడు? యాక్చువల్ ఇన్సులిన్ పెట్టింది సార్. నాకు పెడితేనే ఏంటంటే, నాకు ఇన్సులిన్ వాడితే ప్రాబ్లం అయిందని టాబ్లెట్స్ తోనే నేను చాలా ప్రయత్నాలు చేశాను. ఇన్సులిన్ స్టేజ్ చాలా కాకపోతే మార్నింగ్ 500 mg, మధ్యాహ్నం 500 mg, సాయంత్రం 500 mg, 1500 mg వాడేది సార్ నేను ఆల్రెడీ. ఓకే, అట్లా అది ఎక్కువ అయిపోయి సర్వైకల్ మీద పడి నాకు ఆల్రెడీ నరాలు లాగడం, తర్వాత హ్యాండ్ ఇవ్వకపోవడం, రైట్ హ్యాండ్. దాని ద్వారా ఆల్రెడీ నేను 6 months బ్యాక్ తమరిని కలిశాను నేను ఆల్రెడీ హైదరాబాద్ లో కాల్ చేసి. సార్ అప్పుడు ఇక కలిసిన తర్వాత VR4 కిట్ తీసుకున్నాను సార్ నేను. ఆ పెయిన్ భరించలేక తర్వాత డాక్టర్స్ కూడా ఆల్రెడీ అడ్మిట్ కావాలన్నారు. తమరు ఆ రోజు కాల్ చేయడం జరిగింది తమరికి. ఆ తర్వాత మీరు ఆఫీస్ సార్. ఆ తర్వాత ఒక 15 days వాడాను సార్ VR4. వాడిన తర్వాత విపరీతమైన పెయిన్స్ వచ్చినాయి సార్ అప్పుడు నాకు. తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక 10 days వాడిన తర్వాత 25 days లో ఈ పెయిన్స్ తగ్గినాయి సార్ నాకు. ఈ సర్వైకల్ పెయిన్, తర్వాత వాపు రావడం బ్యాక్ సైడ్, ఇక చిన్న మెదడు దగ్గర. ఈ రైట్ హ్యాండ్ లేవకపోయేది సార్, కంప్లీట్ గా ఇట్లా లేవకపోయేది వాస్తవానికి. అది డాక్టర్ ఎప్పుడైనా స్ట్రోక్ రావచ్చు, నీకు ఏదైనా రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ అప్పుడు చెప్పింది సార్ అప్పుడు. ఇది VR4 తీసుకున్న తర్వాత సార్ ఆల్రెడీ 25 days తర్వాత ఈ పెయిన్ తగ్గిన తర్వాత ఇంకొక 1.5 month వాడినా సార్. వాడిన తర్వాత నాకు షుగర్ మళ్ళీ కొంచెం కొంచెం తగ్గడం జరిగింది సార్. ఇప్పుడు 6 months అవుతుంది సార్ ఆల్రెడీ. మధ్యలో ఏంచాను సార్, అలా HbA1c 11.2కి వచ్చింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక 3 నెలలకి ఇప్పుడు లాస్ట్ ఏంచాను సార్ ఆల్రెడీ 6.7కి వచ్చింది సార్ ఆల్రెడీ. మొన్న రీసెంట్ గా చేయించాను. మీరేమైనా ఇంటి దగ్గర ఉన్నారా? రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఏమన్నా ఇప్పుడు ఏమైనా ఇంటి దగ్గర ఉన్నారా? ఇప్పుడు ఇంటి దగ్గర లేదు సార్, బయట ఉన్నాను నేను ఆల్రెడీ. తమరికి పంపించేస్తాను నేను. ఓకే సార్, ఓకే. నాకు మీరు ఇచ్చారు సార్, నాకు తెలుసు. బట్ నేనేంటంటే లైవ్ లో మీరేమైనా చూపిస్తారేమో అనే ఉద్దేశంతో మీరు ఇంటి దగ్గర బయటకు వచ్చిన సార్. యాక్చువల్ గా నేను వేరే పని మీద బయటకు వచ్చాను. రైట్. అది ఇప్పుడు వాడినా సార్. ప్రజెంట్ మొన్న లాస్ట్ 10 days బ్యాక్ చేయించాను సార్ రిపోర్ట్ నేను. నాది ఏదైతే 300 షుగర్ ఉన్నది 105కి వచ్చింది సార్, ఫాస్టింగ్ షుగర్. గ్రేట్, సూపర్ సార్. తర్వాత 450 ఉన్న ప్లస్ షుగర్ ఉన్నది ఏంటంటే నాకు 133కి వచ్చింది సార్ తిన్న తర్వాత. ఓకే, సూపర్ అండి. సో దీంతో పాటు మీరు ఇంకేమేమి చూసారు? షుగర్ లెవెల్స్ డ్రాస్టిక్ గా తగ్గించుకొని నార్మల్ లోకి వచ్చారు. అవును సార్. నేను వెయిట్ లాస్ కూడా వాడినా సార్. లాస్ట్ మంత్ వాడాను ఆల్రెడీ. 5 kg తగ్గిన సార్ 1 month లో. గ్రేట్ అండి. కాంబో వాడాను సార్ నేను. 5 months తగ్గిన ఉత్పత్తులు తీసుకున్నారు. VR4 ని, Vpro10 ని, VCT ని వాడారు. అవును సార్. 5 నెలలు అయితే VR4 తీసుకున్నా సార్. లాస్ట్ మంత్ ఏంటంటే ఒక 1 month అవుతుంది సార్ అది తీసుకొని. Vprotein వాడుతున్నాను కలిపి మిక్స్ చేసుకొని. 3 capsules అందులో వేసేస్తున్నా సార్ ఆల్రెడీ. జ్యూసులు వేసేసి షేక్ చేసుకొని తాగుతున్నాను మార్నింగ్, తర్వాత ఈ నైట్ డిన్నర్ ప్లస్ లో. మధ్యాహ్నం భోజనం తీసుకుంటున్నా సార్, డిన్నర్. లంచ్ తీసుకుంటున్నా మధ్యాహ్నం.
ఇప్పుడు సార్ 5 కేజీ తగ్గిపోయినా సార్ నేను ఆల్రెడీ. 5 కేజీ వెయిట్ లాస్ అయినా తర్వాత నాకు ఏదైతే ఈ కాళ్ళకు బ్లడ్ క్లాట్ అయినదంతా క్లియర్ అయిపోయింది సార్ కంప్లీట్ గా. అంటే ఏంటి మీకు బ్లడ్ క్లాట్ అవ్వడం అంటే వెరికోస్ వెయిన్ సమస్య ఉందా, లేకపోతే అంటే రక్త షుగర్ ప్రసరణ తోనే సాఫీగా జరగకపోవడం వల్ల? ఏమైందంటే నాకు సర్క్యులేషన్ కరెక్ట్ కాక ఇదంతా మొత్తం డాట్ అయిపోయి అలర్జీ టైప్ దురదలాగా వచ్చిన తర్వాత ఈ గోర్లు గీతలు పడి అది ఒక పుండ్లలాగా తయారైపోయినాయి ప్రస్తుతానికి. పుల్ల తయారైన తర్వాత అంతా బాగా విపరీతమైన అప్పుడప్పుడు బ్లీడింగ్ వస్తుండే నాకు దానికి. ఆ బ్లీడింగ్ అయిపోయిన తర్వాత మచ్చలు అవన్నీ కుర్పులు అయినాయి, అన్ని క్లియర్ అయిపోయినాయి సార్, కంప్లీట్ క్యూర్ అయిపోయినది ఇప్పుడు మొత్తం. ఫస్ట్ పిక్ ఉన్నాయి సార్, ఫస్ట్ తీసిన ఫొటోస్ ఉన్నాయి, ఇప్పుడు లాస్ట్ విధంగా మీకు పిక్ సెండ్ చేస్తాను అది నేను. yes sir, thank you sir, thank you కిషన్ చాలా గారు. అద్భుతమైన రిజల్ట్ సార్, ఎక్సలెంట్ రిజల్ట్ సార్, సూపర్. ఎవరికైనా చెప్పొచ్చు కదా మనం? అద్భుతంగా సార్, అద్భుతంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సువర్ణ శాంతి గారు ప్లీజ్.